భారతదేశ గడ్డపై ఉన్న ఒక రాష్ట్రం. ఇక్కడ చరిత్ర యొక్క ప్రతిధ్వనులు మరియు రహస్యాలు కథలు కథలుగా వినిపిస్తూ ఉంటాయి. భారతదేశానికి హృదయంగా చెప్పుకునే బీహార్ రాష్ట్రం గురించే మనం చెప్పుకోబోతున్నాం. అందులో ముందుగా నలంద విశ్వవిద్యాలయం యొక్క శిథిలాలు. భారతదేశం యొక్క మట్టిలో చరిత్ర, రహస్యం మరియు గర్వం యొక్క గాథలను కలిగి ఉన్న అనేక ప్రదేశాలు దాగున్నాయి. అటువంటి ప్రదేశాల్లో ఒకటి నలంద విశ్వవిద్యాలయం. ఇవి కేవలం శిథిలాలు కావు, భారతదేశపు స్వర్ణయుగ గతం మరియు అద్భుతమైన జ్ఞాన సంప్రదాయానికి నిదర్శనం. కానీ దీంట్లో ఈ రోజుకి పరిష్కారం కాని ఒక రహస్యం దాగుంది. 5వ శతాబ్దంలో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం కేవలం ఒక విద్యా సంస్థ మాత్రమే కాదు, ఆ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞాన భాండాగారం. ఇక్కడ భారతదేశం నుంచి మాత్రమే కాకుండా చైనా, జపాన్, టిబెట్ మరియు ఇతర దేశాల నుంచి 1,00,000కు పైగా విద్యార్థులు మరియు 2,000కు పైగా ఉపాధ్యాయులు వచ్చేవారు. కానీ ఆలోచించండి, ఇంత గొప్ప ప్రదేశం ఒకరోజు బూడిదగా ఎలా మారిపోయింది? నలంద విశ్వవిద్యాలయం ఇంత గొప్ప జ్ఞాన కేంద్రం బూడిదగా ఎలా మారింది? అసలు రహస్యం ఇక్కడే మొదలైంది. చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 1193 నుంచి 1203 మధ్య భక్తియార్ ఖిల్జీ ఈ ప్రాంతంపై దాడి చేసి విశ్వవిద్యాలయానికి నిప్పు పెట్టాడు. స్థానిక కథల ప్రకారం నలంద గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలున్నాయంటే అది నిరంతరం 3 నెలల పాటు కాలుతూనే ఉందట. ప్రపంచంలోని అసంఖ్యాక రహస్యాలు మరియు జ్ఞానం యొక్క నిధి అక్కడ ఉందని చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. అప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, ఆ జ్ఞానం మొత్తం నిజంగానే నాశనం అయిపోయిందా, లేక ఎవరైనా దాన్ని కాపాడారా? ఈరోజు ఈ శిథిలాల్లో తిరుగుతుంటే ఆ గోడలు తమ గతాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. రాత్రి సమయంలో ఇక్కడ గాలిలో ఒక వింత ప్రతిధ్వని వినిపిస్తుంది. స్థానిక ప్రజలు ఇక్కడ చాలాసార్లు వింత సంఘటనలు జరిగాయని చెప్తూ ఉంటారు. కొంతమంది పరిశోధకుల నమ్మకం ప్రకారం ఈ శిథిలాలు భూమిలో ఇప్పటికీ ఒక ప్రత్యేక అయస్కాంత శక్తి ఉంది. ఇది ధ్యానం మరియు మానసిక శాంతికి సహాయపడుతుందట. బహుశా ఈ కారణంగానే ప్రాచీన కాలంలో ఈ ప్రదేశం సాధనకు కేంద్రంగా ఉండుండొచ్చు. రాత్రి అవగానే ఇక్కడ సమయం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. కొంతమంది యాత్రికులు చెబుతున్న ప్రకారం వాళ్ళు అక్కడ శ్లోకాల శబ్దాలు వినిపిస్తున్నట్టు అనుభూతి చెందారని చెప్తూ ఉంటారు. ఇక తర్వాత బరాబర్ గుహలు. శతాబ్దాల నాటి రాతి గోడలు కూడా మాట్లాడగలవని మీరెప్పుడైనా ఆలోచించారా? బీహార్లోని జహనాబాద్ జిల్లాలో ఉన్న బరాబర్ గుహలు భారతదేశంలో అత్యంత పురాతనమైన రాతిని తొలచి నిర్మించిన గుహలను పరిగణించబడతాయి. ఇది చరిత్ర, ధర్మం మరియు రహస్యం యొక్క సంగమం. ఇది ప్రతి సందర్శకుణ్ణి ఆశ్చర్యపరుస్తుంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో చక్రవర్తి అశోకుడిచే నిర్మించబడిన ఈ గుహలు నేటికి వాటి అద్భుతమైన వాస్తుశిల్పం మరియు లోతైన రహస్యాల కారణంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. వాటి గోడలు ఎంత నునుపుగా ఉన్నాయంటే అవి ఈ రోజుకి అద్దంలా మెరుస్తున్నాయి. అటువంటప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, వేల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న ఈ సాంకేతికత ఏంటి? ఆ గోడలను అంత నునుపుగా ఎలా చేశారు? ఈ గుహలు అసలైన రహస్యం ఇక్కడ ధ్వని ప్రతిధ్వని. మీరు ఈ గుహలో ఏమైనా పలికితే ఆ శబ్దం ఒక మంత్రంలాగా మొత్తం వ్యాపించి మళ్లీ తిరిగి వచ్చి మీ చెవిన చేరుతుంది. కొంతమంది నమ్మకం ప్రకారం ఈ ప్రతిధ్వని సాధారణమైంది కాదు, ఏదో అదృశ్య శక్తికి సంకేతం అంటారు. ఇక స్థానిక ప్రజలు చెప్పేదాని ప్రకారం రాత్రి సమయంలో ఈ గుహల చుట్టూ ఉన్న శక్తి అసాధారణంగా మారుతుంది. ప్రస్తుతం ఈ ప్రదేశం భారతీయ పురాతత్వ సర్వేక్షణ ద్వారా సంరక్షించబడుతోంది. కానీ కాలం యొక్క ప్రభావం గోడలపై స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఈ గుహల భవ్యత మరియు వాటి దివ్య శక్తి నేటికి ప్రతి పర్యాటకుణ్ణి తన వైపుకు ఆకర్షిస్తుంది. ఈ రహస్యాలను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా ఈ ప్రదేశం మిమ్మల్ని కూడా తన కాలంలో బంధిస్తుందా? ఇక్కడ ప్రతి రాయి, ప్రతి ప్రతిధ్వని, ప్రతి మూల నేటికి చెబుతుంది ఇది సమయం కాదు, సాధన యొక్క శాశ్వత ద్వారమని. ఇక నెక్స్ట్ వన్, కేసరియా స్తూపం. బీహార్ గడ్డపై అడుగు పెట్టగానే చరిత్ర మరియు సంస్కృతి యొక్క సువాసనలు అనుభవంలోకి వస్తాయి. కానీ ఊపిరి బిగబెట్టేలా చేసే ఒక ప్రదేశం ఉంది. చంపారణ్లోని కేసరియా స్తూపం అది. ఈ స్తూపం బౌద్ధమత గురువు గౌతమ బుద్ధునితో ముడిపడి ఉంది. తన చివరి రోజుల్లో కాశీనగర్కు వెళ్తూ ఆయన ఇక్కడ విశ్రాంతి తీసుకుని ఉపదేశాలు కూడా ఇచ్చారని చెబుతారు. ఆయన జ్ఞాపకార్థం ఈ స్తూపాన్ని నిర్మించారు. చక్రవర్తి అశోకుడు దీన్ని 3వ శతాబ్దంలో నిర్మించాడు. కానీ కాలక్రమేణా ఇది మట్టిలో కూరుకుపోయింది. ఇక ఈ స్తూపం ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాని కీర్తి నేటికి అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ధ్యానం చేసిన వారికి వారి ఆత్మలోని రహస్యాలు తెలుస్తాయని అంటారు. కొంతమంది పండితులు దీని నిర్మాణంలో వైజ్ఞానిక మరియు ఆధ్యాత్మిక దృక్కోణాలు అద్భుతమైన సంగమం ఉందని, ఇది మానవాళికి మార్గనిర్దేశం చేయడానికి సృష్టించబడిందని చెబుతారు. ఇక నెక్స్ట్ వన్, కకోలత్ జలపాతం. బీహార్ ఓడిలో ఉన్న ఒక ప్రదేశం. ఇక్కడ ప్రకృతి తన అద్వితీయ రూపంలో కనిపిస్తుంది. కానీ ఈ అందం వెనుక ఒక రహస్యం కూడా ఉంది. ఇది నవాదా జిల్లాలో ఉన్న కకోలత్ జలపాతం. ఇక్కడ నీటి ప్రవాహం సుమారుగా 150 అడుగుల ఎత్తు నుంచి కిందకి పడుతుంది. ఈ దృశ్యం అలౌకికంగా ఉంటుంది.
జానపద కథల ప్రకారం త్రేతాయుగంలో ఒక రాజుకు శాపం తగిలి అతను కొండ చిలువగా మారి ఇదే జలపాతం వద్ద నివసించాల్సొచ్చింది. పాండవులు తమ వనవాస సమయంలో అక్కడికి వచ్చినప్పుడు వారు అతనికి విముక్తి కలిగించారు. అప్పుడు ఆ రాజు ఈ జలపాతంలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి సర్పరూపంలో జన్మ లభించదు అని వరం ఇచ్చాడు. ఈ కారణంగానే నేటికీ ప్రజలు ఇక్కడ శ్రద్ధ మరియు విశ్వాసంతో స్నానం చేస్తారు. కానీ రహస్యం ఇక్కడితో ఆగిపోలేదు. అమావాస్య రాత్రుల్లో ఇక్కడ ఒక రహస్యమయ కాంతి కనిపిస్తుందని స్థానిక ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్, విక్రమశిల విశ్వవిద్యాలయం. బీహార్ గడ్డపై ఒకప్పుడు ప్రపంచంలోని గొప్ప విద్యా సంస్థల్లో ఒకటిగా పరిగణించబడిన ఒక ప్రదేశం ఉంది. అదే బాగల్పూర్ జిల్లాలో ఉన్న విక్రమశిల విశ్వవిద్యాలయం. 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్య ఇది బౌద్ధ విద్యకు ఒక ప్రతిష్టాత్మక కేంద్రంగా ఉండేది. దీన్ని పాల వంశానికి చెందిన రాజు ధర్మపాలుడు స్థాపించాడు. ఇది నలందకు సమానంగా పరిగణించబడింది. ఇక్కడ కేవలం మతం మరియు తంత్ర విద్య మాత్రమే కాకుండా ఖగోళ శాస్త్రం, వైద్యం, తర్కశాస్త్రం మరియు వివిధ కళారూపాలను కూడా బోధించేవారు. ఇక నెక్స్ట్ వన్, రోహ్తాస్ కోట. ఇప్పుడు మనం దాని రహస్యాలు, వీరత్వం మరియు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన ఒక కోట గురించి చెప్పుకుందాం. ససారంలోని రోహ్తక్ కోట. ఈ కోట వింధ్య పర్వత శ్రేణిలో కొండలపై 1500 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. 7వ శతాబ్దంలో గుప్త వంశకాలంలో దీన్ని నిర్మించారు. తరువాత షేర్ షా సూరి ఆధీనంలోకి వచ్చింది. ఆ కోట కేవలం శక్తి మరియు సామ్రాజ్యానికి చిహ్నం మాత్రమే కాదు, పరిష్కారం కాని రహస్యాలకు కూడా నిలయం. షేర్ షా ఇక్కడ అపారమైన నిధిని దాచాడని, ఇది ఇప్పటికీ ఎవరికంటా పడలేదని చెబుతారు. ఇక్కడ నేలమాలిగలు మరియు రహస్య మార్గాలు నేటికి ప్రజలను ఉత్సాహపరుస్తున్నాయి. విశాలమైన ద్వారాలు, మందపాటి గోడలు, ఎత్తైన బురుజులు అన్నీ ఒక అద్భుతమైన రహస్యాన్ని మోస్తూ నిలబడున్నాయి. అయినప్పటికీ ఇది ఇప్పుడు భారతీయ పురాతత్వ శాఖ ద్వారా రక్షించబడుతోంది. కానీ కోటలోని కొన్ని భాగాలు నేటికి శిథిలావస్థలో ఉన్నాయి. రోహ్తక్ కోట కేవలం ఒక నిర్మాణం కాదు, అదొక సజీవ గాథ. ఇది ఎప్పటికప్పుడు తన రహస్యాల నుంచి తెరను తొలగించడానికి ప్రయత్నిస్తోంది. ఇక నెక్స్ట్, సోన్ బాండార్ గుహలు. బీహార్లోని చారిత్రక నగరం రాజ్గీర్. ఇక్కడ ప్రతి రాయి వెనుక ఒక కథ వినిపిస్తుంది. కానీ ఈ భూమి యొక్క అతిపెద్ద రహస్యం ఇక్కడ సోన్ బాండార్ గుహలో దాగి ఉంది. ఈ గుహలు నాటి వాస్తుశిల్పానికి కాదు, నిధికి సంబంధించిన కథలను కూడా ప్రస్తావిస్తూ ఉంటాయి. 3వ లేదా 4వ శతాబ్దంలో మౌర్యుల కాలంలో నిర్మించబడిన ఈ 2 గుహల్లో ఒకదాన్ని సోన్ బాండార్ అంటే బంగారు నిధి అని, రెండవ దాన్ని భద్రతా గుహ అని అంటారు. బింబిసార మహారాజు తన నిధిని ఈ గుహలోనే దాచాడని నమ్ముతారు. గుహల గోడలపై చెక్కబడిన శాసనాలు శంఖం లిపిలో ఉంటాయి. దాని పూర్తి అర్థాన్ని ఈ రోజు వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. ఇక నెక్స్ట్ వన్, షేర్ షా సూరి సమాధి. ఇప్పుడు భారతదేశ పరిపాలనా వ్యవస్థల్లో విప్లవం సృష్టించిన ఒక పాలకుడి గురించి మాట్లాడుకుందాం. షేర్ షా సూరి మరియు నిశ్శబ్దంగా చరిత్రను చూస్తున్న అతని సమాధి గురించి. ఈ సమాధి ససారంలో ఉంది మరియు దీన్ని తేలియాడే సమాధి అని కూడా ఉంటారు. ఎందుకంటే ఇది నీటిలో నిండిన కృత్రిమ సరస్సులో మధ్యలో తేలుతూ ఉంటుంది. దీని నిర్మాణం 1542లో ప్రారంభమై షేర్ షా మరణానికి కొద్దిగా ముందు 1545లో పూర్తయింది. ఈ సమాధి ఎత్తు 122 అడుగులు. ఇది ఒక భారీ గుమ్మటంలో ఉంది. నీటిలో దాని ప్రతిబింబం దీనికి అలౌకిక రూపాన్ని అందిస్తూ ఉంటుంది. ఇక తరువాత మహాబోధి ఆలయం, బోధ్గయ. బీహార్ గడ్డపై ఉన్న ఈ ప్రదేశంలో ధర్మం, చరిత్ర మరియు రహస్యం 3 కలిసి సజీవంగా ఉన్నాయి. అదే బోధ్గయలోని మహాబోధి ఆలయం. భగవాన్ బుద్ధుడు కఠోర తపస్సు తర్వాత బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన పవిత్ర స్థలం ఇదే. ఈ ఆలయాన్ని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో చక్రవర్తి అశోకుడు నిర్మించాడు. ఆలయ ప్రాంగణంలో ఉన్న బోధి వృక్షం బుద్ధుడి జ్ఞానోదయం పొందిన అసలు వృక్షం యొక్క వంశానికి చెందిందని నమ్ముతారు. కానీ ఈ వృక్షానికి అనేక రహస్య కథలు ముడిపడి ఉన్నాయి. ఈ చెట్టును చాలాసార్లు నాశనం చేయడానికి ప్రయత్నించారని, కానీ అది ప్రతిసారి పునరుజ్జీవం పొందిందని చెబుతూ ఉంటారు. ఇక తరువాత వైశాలిలోని అశోక స్తంభం. ఇప్పుడు చివరిగా భారతదేశ వారసత్వం, ధర్మం మరియు గౌరవానికి ప్రతీక అయిన ఒక స్తంభం గురించి చెప్పుకుందాం. ఇదే వైశాలిలోని అశోక స్తంభం. భగవాన్ బుద్ధుడు తన చివరి ఉపదేశాన్ని ఇచ్చిన వైశాలిలో ఆయన జ్ఞాపకార్థం ఈ స్తంభాన్ని చక్రవర్తి అశోకుడు నిర్మించాడు. ఈ స్తంభం అహింస, సత్యం మరియు ధర్మం వంటి విలువలకు ప్రతీక. వీటిని అశోకుడు తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. దీని వాస్తుశిల్పం అద్భుతమైంది. ఇది 18.3 మీటర్ల ఎత్తులో ఒకే రాయితో చేయబడింది. దీని శిఖరంపై ఉన్న సింహం ఆకృతి భారతదేశ శక్తికి మరియు సమగ్రతకు ప్రతీక. దీనికి సమీపంలోనే ఆనంద స్తూపం ఉంది. ఇందులో భగవాన్ బుద్ధుని భౌతిక అవశేషాలు ఉంచబడ్డాయి. ఆ స్తంభం కింద బుద్ధుని కాలం నాటి జ్ఞాపకాలను భద్రపరిచే ఒక స్వరంగం లేదా రహస్య గది ఉందని స్థానికుల నమ్మకం.
అయితే దీనికి ఇప్పటికీ ఎటువంటి ఖచ్చితమైన రుజువు లేదు. ఇవి బీహార్లోని అత్యంత రహస్యమైన ప్రదేశాలు. మరి ఇవి కేవలం చరిత్రలో భాగం మాత్రమే కాదు కదా, నేటికి మానవ లోకంలో జిజ్ఞాస, శ్రద్ధ మరియు భయాన్ని ఏకకాలంలో రేకెత్తించే ప్రదేశాలు. మరి వీటిపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.